హలో గైస్, నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి. ఇందాకే మన డార్లింగ్ ప్రభాస్ మూవీ చూసాం. మూవీ అదిరిపోయింది. కానీ కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నా, అందుకే ఈ రివ్యూ స్టార్ట్ చేశా. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ స్టోరీ అండి. పురాణాలు తెలిస్తే కథ తెలిసినట్టే. ఆల్రెడీ మన ట్రైలర్స్లో చూపించారు కదా, అదే కథ. కానీ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. ఒక్కొక్క క్యారెక్టర్ రివీలింగ్ అండ్ ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రోలు ఇచ్చి పడేసింది. ముఖ్యంగా మన అమితాబ్ గారి అశ్వత్థామ క్యారెక్టర్ ఇచ్చి పడేసింది. అండ్ ఫస్ట్ 10 minutes మూవీలో అస్సలు మిస్ అవ్వద్దు. ఆ ఫస్ట్ 10 minutes మనకి మెంటల్ ఎక్కిచ్చి కూర్చోబెట్టిద్ది మూవీ మొత్తం. నెక్స్ట్ మన డార్లింగ్ ప్రభాస్ చాలా ఇయర్స్ తర్వాత ఫుల్ హ్యాండ్సమ్ ఉన్నాడు. ఆ స్టైల్, ఆ స్వాగ్ అబ్బబ్బబ్బ సూపర్ ఉన్నాయి. అరే, ఇంత పెద్ద మూవీలో మన డార్లింగ్ ప్రభాస్ ఇంత వాల్యూలెస్ క్యారెక్టర్ చేశాడు అనుకునే లోపు క్లైమాక్స్ లో ఒక వాల్కెనో పేలి థియేటర్స్ అన్ని తగలబడిపోతాయి. నన్ను నమ్మండి, ఖచ్చితంగా మీరు థియేటర్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక పెద్ద హైలో వస్తారు. మన బుజ్జి కీర్తి సురేష్ వాయిస్ కి ఒక లైక్ వేసుకో. నెక్స్ట్ మన హ్యాట్ కమల్ హాసన్, ఆయన నిజంగానే హ్యాట్ అండి. ఆయన పేరు సుప్రీం యాస్కిన్. ఇందులో జస్ట్ ఆయన 2 scenes లో మాత్రమే ఉంటాడు, కానీ యాక్టింగ్ అనే పండుని పిండి పిసికి ఆరేసిండు. లాస్ట్ లో ఆ శ్రీశ్రీ గారి పద్యానికి మాత్రం చప్పట్లు కొట్టడమే ఇంకా. నెక్స్ట్ మన బ్యూటిఫుల్ దీపికా పదుకొనే చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ ట్రైలర్లో కొంచెం తన డబ్బింగ్ బాగాలేదు, కానీ మూవీలో మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకా మూవీలో చాలా మంది పెద్ద పెద్ద దిగ్గజాలు ఉన్నారు. లైక్ శోభన గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. మహాభారతం ఎపిసోడ్స్ కానీ అందులో వచ్చే యోధులు కానీ మనల్ని స్టన్ అయ్యేలా చేస్తాయి. అండ్ విజువల్స్ అంత బాగున్నాయి. అండ్ విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ ఆల్మోస్ట్ అండ్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇవి ఇంత బాగా రావడానికి కారణం ముఖ్యంగా మన నాగిమామ. తను నిజంగా ఏం చెప్పాలనుకున్నాడో నిజాయితీగా అదే చూపించాడు. అండ్ వెరీ థ్యాంక్స్ టు నాగిమామ అండ్ వైజయంతి మూవీస్ ఇంత మంచి మూవీ మనకు అందించినందుకు. ఇప్పుడు మనం మూవీలో నచ్చనివి మాట్లాడుకుందాం. అండ్ మూవీలో చాలా హాలీవుడ్ రిఫరెన్స్లు తీసుకొచ్చారు. అవి కొంచెం ఇబ్బందిగా తీసుకోలేకపోయాం అంతే. ఆ వరల్డ్ బిల్డింగ్ లో జనం అంతా ఇబ్బంది పడుతున్నారని ఒక్క మూమెంట్ కూడా క్రియేట్ చేయలేదు. దానికి ఆ ఎమోషన్ మనం కనెక్ట్ అవ్వలేకపోయాం. చాగంటి కోటేశ్వరరావు గారు శంబాల గురించి చెప్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. మన నాగిమావే ఉందో బీడుబారిన జీవితాలు మోడుబారిన బతుకులు అన్నట్టు ఏదేదో చూపించాడు. వాడు నాగిమావ. అదేంటండి, మూవీలో అశ్వత్థామ అంటే ఒక్కరికి భయం లేదు, గౌరవం లేదు. హీ వాజ్ ఎ వారియర్, హీజ్ ఎ వారియర్, హీజ్ అన్ ఇమ్మోర్టల్. రెస్పెక్ట్ ఉండాలి కదా. అబ్బే, కరెక్ట్ కాదండి. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టింది. అబ్బా, ఇక్కడ నిద్ర వస్తుంది అనుకునే లోపు ఎవరో ఒకరు గెస్ట్ అపియరెన్స్ని తీసుకొచ్చి మనల్ని చప్పట్లు కొట్టించేస్తారు. అండ్ నెక్స్ట్ ఆ దిశ పటానినో పల్లి బటానినో పెట్టారు. ఎందుకో నాకేం అర్థం కాలేదు. అంత పెద్ద మహాభారతంలో అందరినీ చూపించి కృష్ణుడిని చూపించలేదు. కొంచెం బాధపడ్డా నేను. అండ్ పర్సనల్గా మీకు కృష్ణుడు ఎవరైతే బాగుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఓకేనా? ఇలాంటి మూవీకి సినిమాటోగ్రఫీ ఎంత ఇంపార్టెంటో మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్. కానీ ఆ సంతోష్ నారాయణ మనల్ని చావు దెబ్బ తీశాడండి. ఆ మాధవరావుగా సాంగ్ వింటే నాకు దసరా మూవీలో ఓరి వారి నీది కాదుర పోరి ఆ సాంగ్ మ్యూజిక్ వోకల్స్ గుర్తొచ్చాయి. పాటలు బాగాలేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చలేదు. ఒక భైరవ, ఒక అశ్వత్థామ ఫైట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎట్లుండాలి, ఇరిగిపోవాలి, కానీ ఏం లేదు. నాగిమామ ఏ సీన్కి కనెక్ట్ అవ్వనివ్వలేదు. ఒక సీన్కి కనెక్ట్ అయ్యేలోపు మనల్ని తీసుకెళ్ళి ఇంకో సీన్లో పడేస్తాడు. ఆ సీన్ని మర్చిపోలేక ఈ సీన్తో కనెక్ట్ అవ్వలేక కొంచెం ఇబ్బందే అయింది. అండ్ డైలాగ్స్ విషయానికి వస్తే అంత పెద్ద మూవీలో ఒక్కటంటే ఒక్కటి కూడా మనం విజిలేసి చప్పట్లు కొట్టే డైలాగ్ లేనే లేదు. కొంచెం చూసుకోవాలి కదా. ఓవరాల్గా నా 250 రూపీస్ టికెట్ ప్రైస్లో నేను పైసలు వసూలు చేసుకుంది 175 రూపీస్. నెక్స్ట్ ఆ పార్ట్ 2లో కూడా 75 రూపీస్ని కూడా కొంచెం కవర్ చేయనాగిమా. ఓవరాల్గా మూవీ అయితే సూపర్ హిట్. మొత్తం ఫ్యామిలీ అందరు కలిసి చూడండి, థియేటర్స్లోనే చూడండి. నో పైరసీ. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి.